దేశమంతా నగ్నంగా తిరుగుతూ భక్తి గీతాలు పాడింది ఒక ఆమె. అలా నగ్నంగా తిరగడానికి కారణం ఏంటో మీకు తెలుసా? తన భర్త అన్న ఒక్క మాట వల్ల. ఆమెకి చిన్నప్పటి నుంచి శివుడు అంటే ప్రాణం. శివుడే తన భర్తగా ఊహించుకుంది. ఒక రాజు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. తనని ఎలాంటి శారీరక సంబంధాలకు దగ్గర చేయనివ్వలేదు. ఆమెను చూసి చూసి రాజుకు బాగా కోపం వచ్చి తన న్యాయస్థానానికి తీసుకొచ్చాడు. అక్కడ కూడా రాజు నా భర్త కాదు, శివుడే నా భర్త అని చెప్పింది. వెంటనే కోపం వచ్చి రాజు ఏమన్నాడంటే, నేను భర్త కానప్పుడు నేను ఇచ్చిన బట్టలు నీకెందుకు అని అన్నాడు. అప్పుడు ఒక నిండు సభలో 18 ఏళ్ల వయసున ఆమె తన ఒంటి మీద ఉన్న బట్టలు ఆభరణాలు ఒక్కొక్కటిగా తీసి, నా శరీరం నా ఆత్మ శివుడికి మాత్రమే అంకితం, ఏ విలాసాలు కూడా నన్ను ఆపలేవు అని చెప్పి నగ్నంగా బయటకు వచ్చింది. ఆ రోజు నుంచి తను చనిపోయేంత వరకు బట్టలు ధరించకుండా దేశమంతా నగ్నంగా సంచరిస్తూ శివుడికి భక్తి గీతాలు పాడింది ఆమె అక్క మహాదేవి. ఇలాంటి మరిన్ని చరిత్రల కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.